దొండకాయలు కోయడం మీలో ఎంతమందికి చిరాకు, అది కట్ చేయడానికి చాలా టైం పట్టిద్ది. తర్వాత చేతులు కూడా ఏదో ఒక రకంగా అవుతాయి. అదిగాక ఇప్పుడు అవి కూడా ఉన్నాడు కదా, ఆ పని నేను కట్ చేయడానికి ఒక గంట పడుతుందనమాట బ్రేకులతోటి. ఇక ఒక పక్కన అన్నం కూడా వండేస్తున్నాను, ఇంకా రాగి జావ కూడా పెడుతున్నాను. ఎందుకంటే మేము ఇప్పుడు బయటికి వెళ్తున్నాము, అందుకే ఇంకా పని అంతా చేసుకొని బయటికి వెళ్దామని చెప్పి అయితే అంత కుకింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. అవికి వేడి నీళ్ళు పెట్టేశాను. అలానే ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి రాగి జావ తిందామని చెప్పేసి రాగి జావకి అయితే కలుపుకున్నా. రాగి జావ ఎంత కామెడీగా వచ్చిందంటే, అది నీళ్ళగా ఉంది, జావలాగే లేదు. ఎంత చండాలంగా ఉందో, కానీ తప్పదు కదా చేసుకున్నాక. ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పిద్దా అన్నట్టు చేసుకున్న పాపానికి తాగక తప్పలేదు. అవి మాత్రం తాగలేదు. ఆయనకి ఇన్ని కావాలని అడిగాడు, బట్ తాగలేదు. ఫైనల్గా నేను దొండకాయలు కోసి కూర వండితే మా ఆయనకి చాలా బాగా నచ్చింది. పోనీలే, ఇంత కష్టపడినందుకు ఫలితం వచ్చిందిలే అనిపించింది. అతి కష్టం మీద రాగి జావ లాంటి నీళ్ళని తాగుతున్నా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.